తెలంగాణ పేపర్ ఒకసారి చూస్తే బీఆర్ఎస్ నేత దారుణ హత్య, మంత్రి జూపల్లి అనుచరుల పనే. రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినాక మొన్నటిదాకా కరెంటు కోతలు, అదేవిధంగా నీటి సమస్యలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు, ఇప్పుడు మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలోని అనుచరులే హత్యలు చేసే కాడికి వచ్చినాయి. రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు మరొకసారి తెరలేపింది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ తగాదాలు, హత్యలు, కరెంటు కోతలు, నీటి కష్టాలు, నిరుద్యోగుల కష్టాలు ఇట్లా ఉంటాయి. మొత్తానికి ఇప్పటికే 2-3 హత్యలైనాయి రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అక్కడ తుంగతుర్తిలో ఒక బీఆర్ఎస్ కార్యకర్తను ఇంట్లో చొరబడి కొట్టేళ్ళు. ఆ తర్వాత ఇంకొక దగ్గర ఇదే కొల్లాపూర్లో ఒక హత్య జరిగింది. ఇప్పుడు ఇది 3వ హత్య. బీఆర్ఎస్ కార్యకర్తలకు సంబంధించి ఇది 3వ హత్య. రాష్ట్రంలో కాంగ్రెస్ రాగానే హత్యా రాజకీయాలు మొదలైనవి. ఇక మున్ముందు ఎన్నికలు కూడా అయిపోతున్నాయి. ఒక స్థానిక ఎన్నికలు ఒడిచిపోతే ఇక కాంగ్రెస్ పార్టీలో ఉన్న రౌడీలు ఏ స్థాయికి పోతుందో చెప్పడానికి ఇంకో ఈ హత్యే ఉదాహరణ. బీఆర్ఎస్ నేత దారుణ హత్య, మంత్రి జూపల్లి అనుచరుల పనే. మంత్రి జూపల్లి కృష్ణారావు హస్తం ఉన్నట్టు కూడా ఇక్కడ పేపర్ రాసుకొచ్చింది. కుటుంబ సభ్యుల ఆరోపణ, హత్య రాజకీయాలు చేస్తున్న జూపల్లి అంటూ విమర్శ. కుటుంబ సభ్యులను పరామర్శించిన కేటీఆర్, ప్రతీకార పాలన చేస్తున్న రేవంత్ సర్కార్. 4 నెలల కాలంలో ఇది రెండో హత్య. ఒక దగ్గర దాడి జరిగింది, తుంగతుర్తిలో దాడి జరిగింది. 4 నెలల కాలంలో ఇది రెండో హత్య. నిష్పక్షపాత విచారణ జరిపించాలి, జూపల్లిని వెంటనే బర్తరఫ్ చేయాలి. శ్రీధర్ రెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం. అంతిమ యాత్రకు భారీగా తరలి వచ్చిన కొల్లాపూర్ ప్రజలు. ఇది చాలా హేయమైన దారుణమైన చర్య. మంత్రి జూపల్లి గారు, నిజంగా మీ హస్తం గనక ఈ హత్యలో లేకపోతే తక్షణమే మీరు నిష్పక్షపాతంగా ఈ హత్య ఎవరు చేసిండ్రు? మీ అనుచరులు చేసిండ్లా? మీ అండతోటి చేసిండ్లా? మీరే రాజకీయ కోణాల్లో మీకేమన్నా మీ 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 భాగోతాలు కావచ్చు, అక్కడ మీ ఇసుక దందాలు కావచ్చు, లేకపోతే ఇతరత్ర సంఘ విద్రోహక చర్యలకు మీరు పాల్పడుతున్నట్టు బయటికి వినిపిస్తుంది. దాని మీద ఈయనేమైనా ఫోకస్ చేస్తే చంపించిందా అనేది స్పష్టంగా తెలవాలి. మీ హస్తం లేదని మీరు అనుకుంటే తక్షణమే మీరు ప్రెస్ మీట్ పెట్టి నా హస్తం లేదని చెప్తారా? లేకపోతే హత్య ఎందుకు జరిగింది? ఒక మంత్రిగా ఉన్న మీరు, కొల్లాపూర్లో మంత్రిగా ఉన్న మీరు, మీ జిల్లాలోనే మీ మండలంలోనే ఈ హత్య ఎట్లా జరిగింది? ఈ పాపానికి ఒడిగట్టింది ఎవరు? మీ చేయి లేకుండానే ఈ హత్య జరిగిందా? ముఖ్యమంత్రి గారు హత్యా రాజకీయాలు చేస్తున్నారా? రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు తెరలేపిందా? దీన్ని సమర్థించవచ్చా? ఇట్లా కాంగ్రెస్ కార్యకర్తలను చంపుకుంటా పోతే మీ పార్టీ బలపడుతున్నా అనుకుంటారనలా? మీ ప్రభుత్వానికి ఇది చెడ్డ పేరు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క కాంగ్రెస్ కార్యకర్తను కూడా చంపిన దాఖలాలు లేవు. ఆనాడు హత్యా రాజకీయాలే లేవు. 9.5 ఏళ్ల పాలనలో ఒక్క హత్య కూడా జరగలే. ఇలాంటి హత్య జరగడానికి ఖచ్చితంగా దీనికి ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి. అక్కడున్న జూపల్లి కృష్ణారావును వెంటనే బర్తరఫ్ చేయాలి. ఇలాంటి హత్యా రాజకీయాలు తెలంగాణ రాష్ట్రంలో గతంలో లేవు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఒక్క హత్య జరగలే, రాజకీయ హత్య. ఈ కాంగ్రెస్ లాగానే 2 రాజకీయ హత్యలు జరిగినాయి. అనేక కక్షపూరితమైన దాడులు కూడా జరుగుతున్నాయి. వీటిని తక్షణమే నిలువరించాలి. లేకపోతే ఇది రాష్ట్రానికి చెడ్డ పేరు. ఒక యూపీ లాగా, ఒక బీహార్ లాగా, ఒక ఆంధ్రప్రదేశ్ లాగా మన రాష్ట్రానికి కూడా ఈ దరిద్రమైన హత్యా రాజకీయాల సంస్కృతి వస్తది. వెంటనే జూపల్లిని బర్తరఫ్ చేయవలసిందే. ఈ హత్య మీద నిక్కచ్చిగా నిబద్ధతతో విచారణ జరపవలసిందే. దీని వెనుక ఉన్న కోణమేంది, కారణమేంది ఈ తెలంగాణ ప్రజల ముందు పెట్టవలసిందే.